హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమలు పదిలో మరో అధునాతన అస్త్రం చేరింది. ఎక్కడ దాగినా వెంటాడే స్పైక్ మిసైల్ ఇజ్రాయెల్ నుంచి భారత్కు వచ్చాయి. పర్వతాల చాటున నక్కి దాడులు చేసే శత్రువుల పని పట్టనున్నాయి. శత్రువులు ఎక్కడ ఎలాంటి ప్రదేశాల్లో దాగున్నా, ఎత్తైన పర్వతాల మాటున దాగినా సరే ఇక వారి భరతం పడుతుంది ఈ కొత్త మిసైల్స్. ఇంకా చెప్పాలంటే ఇక నుంచి శత్రువుల యుద్ధ ట్యాంకులతో భారత్పై దాడులు చేయడం కుదరని పని. ఎందుకంటే ఇజ్రాయెల్ తయారీ స్పైక్ క్షిపణులు ఇప్పుడు భారత్ అమలు పదిలోకి చేరాయి. పర్వతాల వెనకాల దాగి ఉన్న శత్రు మూకలను సైతం టార్గెట్ చేసి ధ్వంసం చేయడమే ఈ క్షిపణుల ప్రత్యేకత. ఈ మిసైల్ను ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇండియా కొనుగోలు చేసింది. దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ కూడా ఈ క్షిపణుల ద్వారా ఈజీగా దెబ్బతీయచ్చు. ఈ మిసైల్స్ కొనుగోలు ద్వారా పర్వతాల వెనుక ఉన్న రహస్య శత్రు శిబిరాలను కూడా ధ్వంసం చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సామర్థ్యాలను మెరుగుపరుచుకుంది. ఈ అధునాతన క్షిపణి 30 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ను ఈజీగా కూల్చివేస్తుంది. ఇజ్రాయెల్ తన అత్యాధునిక స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను భారత వాయుసేనకు అందించింది. ఈ ఇజ్రాయెల్ స్పైక్ క్షిపణుల డెలివరీ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే భారత రక్షణ శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. అనంతరం వాటిని భారత వాయుసేనకు అప్పగిస్తారు. గత 2 ఏళ్ల క్రితం చైనా భారత్ సరిహద్దు వెంబడి తన ఆర్మీని, ఆయుధ సంపత్తిని పెంచింది. భారీగా ఆయుధాలను మోహరించిన నేపథ్యంలో చైనాను నిలువరించడం కోసం భారత్కు తప్పనిసరి. దీంతో స్పైక్ క్షిపణులు తప్పనిసరిని భారత వాయుసేన అప్పుడే నిర్ణయించుకుంది. వెంటనే భారత ప్రభుత్వం ఈ క్షిపణుల కోసం ఆర్డర్ ఇచ్చింది. సుదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి ఈ స్పైక్ మిసైల్స్ బాగా ఉపయోగపడతాయంటోంది ఎయిర్ ఫోర్స్. ఇజ్రాయెల్ స్పైక్ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసిన Mi-17V5 హెలికాప్టర్లకు అమర్చనున్నారు. చైనాకు చెక్ పెట్టే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇదిలా ఉంటే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఈ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి 7:30 సమయంలో ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్లు పేర్కొన్నారు. సాధారణంగా శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించిందని వెల్లడించారు. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలు, విశ్వసనీయతను ఈ పరీక్ష ధృవీకరించిందని చెప్పారు. టన్ను పేలోడ్ను మోసుకు వెళ్లగల ఈ బాలిస్టిక్ క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు తెలిపాయి. విజయవంతమైన ఈ క్షిపణి పరీక్ష విశ్వసనీయమైన కనీస నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండాలని భారతదేశ విధానాన్ని తెలుపుతోందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం అన్ని కార్యాచరణ పారామితులు, క్షిపణి వ్యవస్థ విశ్వసనీయతను ధృవీకరించిందని పేర్కొంది. అగ్ని-4 అగ్ని శ్రేణి క్షిపణుల్లో 4వది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అంతకుముందు అగ్ని-2 ప్రైమ్ అని పిలిచేవారు. గతేడాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.